భర్త కడుపుతో ఉన్న భార్యతో గొడవ పడుతుండగా ఆమె అతన్ని బ్లాక్ చేసింది. ఆమె తనను అన్‌బ్లాక్ చేయాలని అతను ప్రయత్నించాడు. దాన్ని ఆఫ్ చెయ్యి అని అతను అన్నాడు. కానీ ఆమె నిరాకరించింది. తర్వాత ఆమె తన వస్తువులు సర్దుకుని వెళ్లిపోయింది. ఈ ప్రపంచంలో ఎవరైనా నిన్ను బ్లాక్ చేస్తే వారు పూర్తిగా కనుమరుగైపోతారని అతనికి తెలుసు. వారిని చూడలేడు, వారి మాట వినలేడు. పాత ఫోటోలు కూడా మసకబారిపోయేవి. అతను ఆమె కోసం ప్రతి చోటా వెతికాడు. కానీ నెలలు గడిచినా ఆమె గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. ఒకరోజు అకస్మాత్తుగా అతను ఆమెను వీధిలో చూశాడు. ఆమె కడుపు చాలా పెద్దగా ఉంది. అతను ఆమె దగ్గరకు పరిగెత్తి వెళ్లి తనను అన్‌బ్లాక్ చేయమని వేడుకున్నాడు. కానీ అతను ఆమెను భయపెట్టాడు. అందుకే ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. అతన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత అతనికి ఆమెకు దగ్గరగా వెళ్లడానికి అనుమతి లేదు. క్రిస్మస్ రోజున అతను ఆమె తండ్రి ఇంటికి వెళ్లాడు. కానీ దూరంగా నిలబడి ఆమెను, వారి బిడ్డను మాత్రమే చూడగలిగాడు. ఆ బిడ్డ అబ్బాయా అమ్మాయా అన్నది కూడా అతనికి తెలియదు. అతను ఆ బిడ్డను చాలా మిస్ అయ్యాడు. ఒకరోజు వారిని కలుసుకోవాలని ఆశపడ్డాడు. కానీ త్వరలోనే ఒక కారు ప్రమాదం అన్నిటినీ నాశనం చేసింది. అతని భార్య మరణించింది. బ్లాక్ కూడా తొలగిపోయింది. ఇప్పుడు ఆమెను మళ్లీ చూడగలిగాడు. గుండె పగిలిపోయిన అతను ఆ బిడ్డ కోసం ఒక బహుమతి సిద్ధం చేశాడు. ఆమె తండ్రి ఇంటికి వెళ్లాడు. ఈసారి అతను ఆ బిడ్డను స్పష్టంగా చూశాడు. ఆ బిడ్డ ఒక అమ్మాయి. అతను నెర్వస్గా ఆమెకు ఇలా అన్నాడు, హలో బేబీ. కానీ చూసేసరికి ఆమె తనకు పుట్టిన పాప కాదని తెలిసింది.